నేను నిన్న మొన్ననే ప్రస్తావించా. ముస్లిం ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది ముస్లిముల వల్ల కాదు. ముస్లిముల ఓట్లు చీలి అక్కడ హిందువుల ఓట్లు పోలరైజేషన్ అవ్వడం వల్ల. ఇదివరకు ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యి మమతకు పడేవి, హిందువుల ఓట్లు కూడా చీలి అటుపడేవి. ఈ దఫా హిందువులు పోలరైజ్ అయ్యి బీజేపీని గెలిపిస్తే ముస్లిం ఓట్లు డివైడ్ అయినాయి. అది కాంగ్రెస్కా, ఏఎంఎల్కా, ఎంఐఎంకా, ఇతర కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా పడ్డాయి అవి. కాబట్టి అక్కడ చీలడం వలన ఇక్కడ గెలిచారు. ఇది గత 2-3 రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఈవెన్ రాకా సుధాకర్కి మన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పుకొచ్చాం. ఇప్పుడు పత్రికలు రాసుకొచ్చినాయి, మైనారిటీ కోటలో బీజేపీ హవా అంటూ రాసుకొచ్చారు. వాస్తవంగా దశాబ్ద కాలంగా ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు ఏకపక్షంగా తృణమూలు గెలిపిస్తున్నారు. 50% ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. అక్కడ ముస్లింలే 50%. 2021లో మొత్తం తృణమూలకి పడ్డాయి. ఈ దఫా ఎన్నికల్లో 3 జిల్లాల్లో కూడా 43 సీట్లలో 19 చోట్ల బీజేపీ గెలిచింది. 19 గెలిచింది 43లో. 2021లో ఈ ప్రాంతంలో 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ ఈ దఫా 19 గెలుచుకుంది. అప్పట్లో 30 సీట్లలో తృణమూలు ఉంటే ఈ దఫా 22 గెలిచింది. మిగిలిన సీట్లని కాంగ్రెస్, ఏజేయూపీ గెలుచుకున్నాయి. వాస్తవానికి సర్కారణంగా ముస్లిం ఓట్లు అని ఏకపక్షంగా తృణమూలకి పడతాయి అనుకుంటే ముస్లిం ఓట్లు చీల్ని. ముర్షిదాబాద్ జిల్లాలో 22 సీట్లు ఉంటే ఆ జిల్లాలో 60% మంది ముస్లింలు ఉన్నారు. అసలు ఇంకా హిందూ ఎట్ట గెలుస్తాడు? 2021లో అక్కడ 20 సీట్లను తృణమూలు గెలుచుకుంది. ఈసారి కేవలం 9 గెలుచుకుంది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 9 స్థానాలు గెలిచింది హిందువులు పోలరైజ్ అవడం వల్ల. సరితో ఆ జిల్లాలో 7.8 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. అంటే అంతమంది దొంగలు ఉన్నారు అక్కడ. దీనివల్ల మైనార్టీల ఓట్లు తగ్గి ఓడిపోయామని తృణమూలు అంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, సిపిఎం, ఏజేయూపీ మధ్య చీలిపోయినాయి. అదే అసలు పెద్ద నష్టం. అదే సమయంలో హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లని ఏకపక్షంగా బీజేపీకి పడ్డాయి. ఉత్తర దినాజ్పూర్లో కూడా ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో 2 సీట్లే గెలిచిన బీజేపీ దఫా 4 గెలుచుకుంది. అప్పట్లో తృణమూలు 7 గెలుచుకుని ఇప్పుడు 5కి పడిపోయింది. చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ లెఫ్ట్లకు వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళ ముగ్గురు డివైడ్ అవ్వడం వల్ల బీజేపీ అక్కడ విజయం సాధించింది. మాల్టాలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ బలపట్టడంతో మైనార్టీ ఓట్లు చీలిపోయి కాషాయ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించలేకపోయినా తృణమూల్ ఆధిక్యాన్ని అయితే తగ్గించగలిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామన్నట్టు ఎన్ఆర్సీ, సిఏఏకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినటువంటి ఏరియాలు అన్నమాట ఇవన్నీ.